ఈరోజు నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక క్లారిటీ ఇచ్చేశారు. నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్ళము, ఆ ఇళ్ల విషయంలో సర్కారే నిర్ణయం తీసుకుంటుంది, నివాసేతర నిర్మాణంలో ఉన్న భవనాలపైనే మా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు సార్. ఈ విషయాన్ని చాలా కాలం క్రితం మీరు హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలోనే మీకు స్పష్టం చేశారు, చాలా డిబేట్స్లో కూడా మీరు క్లియర్గా చెప్పారు. పేదల జోలికి వెళ్ళము అని చెప్పి రంగనాథ్ చెప్తూ ఉన్నారు, దానికి కట్టుబడి ఉంటారు. ఒకవేళ దాన్ని అతిక్రమించి అంటే పేదల జోలికి వెళితే కనుక పేదల తరపున నేనే ఉంటాను, నేనే పోరాడతానని కూడా మీరు చెప్పిన పరిస్థితి. సో రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేసిన వీడియో ఒకసారి ప్లే చేయండి. మేజర్ ఛాలెంజ్ రంగనాథ్ గారు ఏంటంటే, ఇప్పుడు ఫైన్ మీరు కూలగొట్టారు, నాగార్జునకి ప్రమాదం ఉండదు, ప్రజలు కూడా ఆనందిస్తారు బడాబాబులకు కూలగొడితే. కానీ మీకు ఎక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుందంటే, చాలా చెరువుల దగ్గర గతంలో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఎవరో ఆక్రమించుకొని బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చుకొని ప్రభుత్వ మున్సిపల్ అధికారులను ఇతర అధికార వ్యవస్థలు మేనేజ్ చేసి లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్లో 40 ఏళ్ల కింద ఎవరో పాపం కష్టార్జితం పెట్టి మిడిల్ క్లాస్ వాడు కొనుక్కున్నాడు, వాడు ఇంకోరికి అమ్మాడు. అక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పేద మధ్య తరగతి ప్రజలు ఇలా చెరువుల FTA లోపల బఫర్ జోన్లలో నాలాల పైన ఉన్న ఆస్తుల్ని ఏం చేస్తారనేది ఇప్పుడు చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న. రైట్ సార్. సో దీనికి చాలా సింపుల్ గా మనకి ఏంటంటే చూస్తే కోర్టు పరంగా చూస్తే కనుక FTA లో వచ్చే ప్రతి స్ట్రక్చర్ తీసేయాలని సుప్రీం కోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చెప్తుంటాయి. బట్ ప్రాక్టికల్ గా చూస్తే మీరు అన్నది చాలా రైట్ వస్తుంది. ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు, దాంట్లో మన హ్యూమన్ యాంగిల్ కూడా చూడాల్సి వస్తుంది. పేదవాళ్ళు ఎప్పుడో కొనుక్కొని బస్తీలు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న వాళ్ళు ఏదో ఒక అపార్ట్మెంట్సో లేకపోతే ఏదో కొనుక్కొని ఉంటారు, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలనేది ప్రభుత్వం అభిమతం కానే కాదు అసలు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఇప్పుడు బేసికల్గా మనం రివైవ్ చేయాలంటే కొంత మనం ఏంటంటే అట్లీస్ట్ ఈ బిగ్ విగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు మీరు చేస్తే కనుక నెక్స్ట్ గ్రాడ్యుయేట్ సపోజ్ ఇప్పుడు మూసీ దగ్గర చూస్తున్నాం, మూసీ దాంట్లో ఏం చేస్తున్నారు, చాలా ఎంక్రోచ్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఎక్కడ వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మూసీని ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే కనుక వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏదో ఇచ్చి వాళ్ళకు కొంత కంపెన్సేషన్ పే చేస్తున్నారు. రేపు బహుశా ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేస్తాయేమో. ఇప్పుడైతే ఒకటి ఈ ప్రోగ్రామ్ ద్వారా రంగనాథ్ దగ్గర తన బలగాలం పట్టుకొని ధైర్యం. ఎందుకంటే అందరికీ ఇప్పుడు అనుమానం ఏంటంటే, ఇప్పుడు నేను నవ్వుతూ చెప్తున్నా, మా కమ్యూనిటీకి మీరు ఇప్పుడు వచ్చారు కదా, మాట్లాడుతున్నారు ఏంటి మనది కూడా ఏమైనా కూర్చోరా అని. అంటే నవ్వుతూ జనాలు ఇప్పుడు అందరికి కావాల్సింది అంటే ఇలా పేద మధ్య తరగతి ప్రజలు తెలుసో తెలియకో అఫ్కోర్స్ చట్టం తెలియకపోయినా శిక్ష అనుభవించాల్సిందే, కానీ బట్ ఒక మానవీయ కోణంతో ఉంటారు. హైడ్రా వాళ్ళ జోలికి ఇప్పుడైతే రాదు 100%. అది క్లియర్గా ఏంటంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కట్టుకొని వాళ్ళు కనుక ఇప్పుడు మీరు చూస్తే మనం బుమ్రూక్ దావలా అని చెప్పేసి మేము అక్కడ రాజేంద్ర నగర్ దగ్గర లేఅవుట్ అక్కడ కొనుగొట్టాం. అక్కడ చేస్తే డిమాలిష్ చేసినప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ దాంట్లో జనాలు ఉన్నారు, అవి కొనుగోట్లేదే, అవి కూడా అనాథరైజ్డే. పక్కన ఏదైతే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అంటే కొడుతున్నారో వాటి పర్మిషన్ లేకపోయినా మీరు వాటిని ముట్టుకోలేదు, పర్మిషన్ లేకుండా కానీ ముట్టుకోలేదు. ఎందుకంటే అది ఎప్పుడో వాళ్ళు 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచి ఉన్నారు, అంటే కొంత విచక్షణ చూపెట్టండి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ హ్యూమన్ యాంగిల్ చూపించాల్సిన అవసరం ఉంది, ప్రాక్టికాలిటీ అనేది చూడాలి. ఎందుకంటే పబ్లిక్ ని తీసుకెళ్ళి అన్ని కొనుక్కుంటే చెరువులో ఒకటి ఉంటే కనుక జనాలు ఏమవ్వాలి కూడా ఆలోచన చేస్తాయి. సో పబ్లిక్ ని ఆ యాంగిల్ లో కూడా చూసేది ప్రభుత్వం. అన్నప్పుడు ఒక సమస్య రాదా, అందులో అవినీతి వస్తుంది, ఆశ్రిత పక్షపాతం, పర్మిషన్ లేని ఏవైనా పర్మిషన్ లేని అంటే మీరు ఒకదాన్ని కూలగొట్టకపోతే కొత్త స్ట్రక్చర్స్ వస్తాయి కనుక దాన్ని చేయాలి. సో మనం పాత స్ట్రక్చర్స్ ని మనం కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకుంటారు. కట్ ఆఫ్ పీరియడ్ అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది July 19th, అప్పటి నుంచి తీసుకోవాలి. హైడ్రా పుట్టినప్పటి నుంచి అంటే మీరు అంతే నేచురల్ గా ఆ టైం నుంచి ఏదైతే కొత్త స్ట్రక్చర్స్ వస్తున్నాయో అన్నిటి కూడా డిమాలిష్ చేయాలి. అంటే హైడ్రా పుట్టే సమయానికి నిర్మాణం జరుగుతున్నాయి, చేసినవి కూడా అన్ని అయ్యే ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఆల్రెడీ అంతకు ముందే నిర్మాణం పూర్తయిన వాటిని ముట్టుకోరు. పూర్తయి ఫ్యామిలీస్ వెళ్ళినాయి అన్ని కూడా గతంలో ఎప్పుడో వెళ్ళినవి ఉంటే కనుక దాన్ని చెయ్యము. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎప్పుడో కొని ఉంటారు, 5 ఏళ్ళ ఏంటది లేదా 3 ఏళ్ళ ఏంటొచ్చు 4 ఏళ్ళ ఏంటొచ్చు, దాంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి. దాన్ని టచ్ చేయడం అనేది దాని మీద పాలసీ గవర్నమెంట్ తీసుకుంటుంది డెసిషన్. బట్ మేము క్లియర్గా ఏంటంటే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ముందు చెక్ చేయకపోతే ఇంకా దీనికి అంత ఉండదు, లేకపోతే ఎక్కడే ఆపుతాం మనం. దీన్ని ఆపడానికి ముందు అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద మనం పోదాం. కానీ ఇక్కడ ఒక మేజర్ ఛాలెంజ్ రంగనాథ్ గారు ఏంటంటే, ఇప్పుడు ఫైన్
మీరు నాగార్జున కూలగొట్టారు, నాగార్జునకి ఏం ప్రమాదం ఉండదు, ప్రజలు కూడా ఆనందిస్తారు బడాబాబులకు కూలగొడితే. కానీ మీకు ఎక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుందంటే చాలా చెరువుల దగ్గర ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా రంగనాథ్ గారు చెప్పేశారు, పేదల జోలికి వెళ్ళము అని చెప్పి. ఈ స్టేట్మెంట్తో కొన్ని వేల మంది ఊపిరి పీల్చుకున్నారు సార్. నిన్న మళ్ళీ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే నివాసం ఉన్న పేదల ఇల్లే కాదు, నిన్న చెప్పింది అంటే నివాసం ఉన్న ఇళ్ళ జోలికి వెళ్ళము అనే స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చారు. ఎస్ సార్. ఇది హైడ్రా అఫీషియల్ స్టేట్మెంట్. నిన్న కూడా సున్నం చెరువులో మనం చూసాం 5 విల్లాల కూలగొట్టలే అక్రమమని తేలినా కూడా, ఎందుకంటే అవి అందులో నివాసం ఉంటున్నారు అని. ఈ మాట నేను వాస్తవంగా చాలా రోజుల క్రితం చేసిన ఇంటర్వ్యూ. చాలా రోజులు అంటే ఈ మధ్యనే కావచ్చు, కానీ కొన్ని రోజులైతే చాలా అనలేము, కొన్ని రోజుల క్రితం చేసిన ఇంటర్వ్యూ. ఇప్పటికి 7 లక్షల మంది చూసిన ఇంటర్వ్యూ. నా ఛానల్లోనే 7 లక్షలు చూశారు. ఇందులో ముక్కలుగా కట్ అయ్యి ఇంకా చాలామంది చూశారు. ఇందులో ఏదో ఒక చిన్న ముక్క చూసి మాట్లాడకండి దయచేసి. మీరు ఎవరైనా ఇది కూడా ఒక చిన్న ముక్కే, అది 1 అవర్ ఇంటర్వ్యూలో 4 నిమిషాలు. ఇది వాస్తవంగా ఈ 1 అవర్ ఇంటర్వ్యూలో పబ్లిక్ డొమైన్లో ఉన్న ప్రతి ప్రశ్న అడిగారు. దర్ ఇస్ నో క్వశ్చన్ లెఫ్ట్. ముందు ప్రశ్నలు ఇన్వైట్ చేశాను. నేనే ఒక 10 ప్రశ్నలు ఐడెంటిఫై చేసి హైడ్రా కమిషనర్కు 10 ప్రశ్నలు అని కూడా ఒక వీడియో పెట్టాను. దాన్ని దాదాపు 1,00,000 మంది చూశారు. తర్వాత జనం నుంచి ఇన్వైట్ చేస్తే 1000కి పైగా ప్రశ్నలు వచ్చాయి. అవన్నీ వడపోసి అందులో చాలా రిపిటేషన్ ఉంటే తీసేసి దాని నుంచి నాకు తెలిసిన జనం అడిగిన ప్రశ్నలన్నీ ఆయన ముందర పెట్టాను. సో ఇందులో మీరు ఏ క్వశ్చన్ వదలే వీళ్ళు అడుగుతున్నది. సో అందులో అన్ని ఛానళ్ళ కన్నా ముందు చాలా ముందు ఇది ఇప్పుడంటే నిన్న క్లారిఫికేషన్ అఫీషియల్ స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చారు. పేదల మధ్యతరగతి ఇళ్ళ జోలికి పోము, ఇది 100% అని అనిపించాను. అన్నాకనే నేను హైడ్రాను సమర్థించడం మొదలుపెట్టాను. సో అంతదాకా నేను హైడ్రా చర్యలపైన నా క్వశ్చన్ కూడా అదే. సో మరి ఇంత క్లియర్గా ఉన్నా కూడా పేదల ఇళ్ళకు పోయారు అని రోజు ఎక్కడో ఒక చోట వస్తాను. నేను ఇప్పటికీ అపీల్ ఏంటంటే, నిన్న పెద్దలు హరగోపాల్ సార్ నాకు ఫోన్ చేశారు. ఆయన కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారట, సార్ ఇట్లా నిర్దాక్షిణ్యంగా గుడిసెలు తీసేశారు, ప్రజల్ని రోడ్డు మీద పడేశారు అని. సార్ నాగేశ్వర్ నువ్వు హైడ్రాతో కమిషనర్తో ఇంటర్వ్యూ చేసావు కదా అని నాకు ఫోన్ చేసి అడిగితే నేను హరగోపాల్ సార్ కూడా నేను అదే చెప్పాను. హరగోపాల్ సార్ అంటే ఆయన జీవిత కాలం దశాబ్దాల పాటు హక్కుల కొరకు, ప్రజల హక్కుల కొరకు, పౌర హక్కుల కొరకు అంకితం చేసినటువంటి పెద్ద వ్యక్తి. ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, అందరికీ తెలుసు. తెలంగాణ సమాజం, తెలుగు సమాజం అత్యంత గౌరవంగా చూసేటువంటి ఒక గొప్ప మేధావి, హక్కుల ఉద్యమ నాయకుడు. సో నేను హరగోపాల్ సార్తో కూడా అదే అన్న, ఒక పని చేద్దాం సార్, ఎవరైనా ఇంకా ఫలానా ప్లేస్లో పేదల ఇల్లు తొలగిస్తున్నారు, పేదలే కాదు ఈవెన్ మధ్యతరగతి ఇల్లు తొలగిస్తున్నారు అని గనక వార్త మనకు సమాచారం వస్తే నిర్దిష్టంగా మీరు నేను వెళ్ళి ఆ బుల్డోజర్కు అడ్డంగా నిలబడాలి. ఏ హైడ్రా మనపై వెళ్ళి బుల్డోజర్ పోనిస్తుందో చూద్దాం. నేను ఇప్పటికీ ఈ ఆఫర్ సిద్ధం. అందువల్ల ఇది చూస్తున్న వారు ఎవరైనా ఇంకా మాకు ఫలానా చోట ఇండ్లు నివాసం ఉంటున్న ఇళ్లలో కూలగొడుతున్నారు అని కనుక సమాచారం ఉంటే మీ దగ్గర దయచేసి మాకు ఒక్క ఫోన్ చేసినా మెసేజ్ ఇచ్చినా నేను కూడా హరగోపాల్ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. మేమంతా పోయి అడ్డంగా హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం. చూద్దాం, మా బుల్డోజర్లు మా వీధికి వెళ్ళిపోతే పోనీయండి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో పేదల మధ్యతరగతి ప్రజల ఇల్లు కూలగొడితే అంగీకరించే ప్రసక్తే లేదు. ఇంత సూటిగా చాలాసార్లు చెప్తున్నాను. సో ఇక మరి ఇవి నా అనుమానం కూడా ఏంటంటే, వీరి పేరు ఎప్పుడు పెద్దవాళ్ళు చేస్తున్న తతంగం ఇది. అంటే వాళ్ళే కూల్చకూడదు, మా ఫామ్ హౌస్ కూల్చకూడదు, మా అక్రమ నిర్మాణాలు కూల్చకూడదు అంటే వెంటనే వ్యతిరేకత వస్తుంది. ఎందుకు కూల్చకూడదు అని తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పేద మధ్యతరగతి వారి జీవితాలు ముందు పెడుతున్నారు. వాళ్ళు హ్యూమన్ వాల్ అంటారు. సో హ్యూమన్ షీల్డ్ పెట్టుకుంటున్నారు. పేదల మధ్యతరగతి షీల్డ్ పెట్టుకొని వాళ్ళను కూలుస్తున్నారు అని చెప్తున్నాను. నేను అందుకే ఇంత సూటిగా ఇంత స్పష్టంగా చెప్తున్నాను. అందుకే హరగోపాల్ సార్ మాట్లాడింది కూడా చెప్పడానికి కారణం అది. సార్ కూడా చెప్పాను, సార్ కూడా మనం వెళ్దాం నాగేశ్వర్ అన్నాడు. సో అందువల్ల నేను రెడీ, హరగోపాల్ సార్ రెడీ, మేము వస్తాం. సో ఎక్కడ పేద మధ్యతరగతి ఇళ్ళను కనుక నివాసం ఉంటున్న ఇళ్ళను కూలగొడితే ఖచ్చితంగా హైడ్రా నిలదీస్తాం. ఎందుకంటే మీరే ఇచ్చిన హామీ ఉంది కదా,
వేరే వాళ్ళు కాదు, మీ స్టేట్మెంట్ కాదు, నా ఇంటర్వ్యూలో చెప్పాను కదా. నేను క్లియర్గా 100% అన్నాను, మీరు గమనించండి. దాని హెడ్లైన్ కూడా అదే పెట్టాను, 100% అని. అందువల్ల 99.99 అన్నా మినహాయింపు ఉంటుంది. అందువల్ల దానిపైన గవర్నమెంట్ ఒక పాలసీ ఇవ్వాలి చేయాలి. అందరము చెప్పేది అదే, హైడ్రా కమిషనర్ కూడా అదే చెప్పాడు. ఆ పాలసీ ఎలా ఉండాలి కూడా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. మానవీయ కోణంతో ఉండాలి. ఎందుకు ఉండాలి? దానికి ఒక బేసిస్ కూడా ఉంది. దానికి ఒక బేసిస్ ఏంటి అంటే, పేద మధ్యతరగతి ప్రజలు నిందితులు కాదు, బాధితులు. అంటే ఎలా నిందితులు కాదు? మన చట్టం తెలియకపోయినా శిక్ష అంటారు కదా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ పనిష్మెంట్ అని చట్టం చెప్తుంది. కానీ ఈ వ్యవస్థ యొక్క దౌర్భాగ్యం వల్ల వారు బాధితులు అంటారు. ఎందుకంటే ఇదే వ్యవస్థ అనుమతులు ఇచ్చింది, ఇదే వ్యవస్థ పవర్ కనెక్షన్ ఇచ్చింది, ఇదే వ్యవస్థ వాటర్ కనెక్షన్ ఇచ్చింది, ఇదే వ్యవస్థ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసింది. మరి ఇది వ్యవస్థను మొదలు శిక్షించండి, వ్యక్తులు శిక్షించే ముందు. అందువల్ల ఈ వ్యవస్థ యొక్క అవినీతితో కూరుకుపోయిన ఈ వ్యవస్థ అనుమతులు ఇవ్వడం వల్ల పేద మధ్య తరగతి వాళ్ళు కట్టుకున్నారు. ఇవాళ నాకు చెప్పండి, నేను ఏదైనా ఒక ఇల్లు కొనాలి, ఓ అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, అది FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, నాకు ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు? అలాంటి ఒక వ్యవస్థ కూడా కావాలి. HMDA ఎన్ని రోజులు తిరగాలి? అందువల్ల ప్రభుత్వానికి నా సూచన ఏంటంటే, ఏదైనా హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు మీ సేవా కేంద్రంలో ఒక 10 రూపాయలు, ఎక్కువ కూడా అవుతుంది, 10 రూపాయలు చెల్లించి లేదా ఒక 25 రూపాయలు చెల్లించి ఫీజు కడితే HMDA క్లియర్గా సర్టిఫికెట్ ఇవ్వాలి. దిస్ ఈజ్ నాట్ ఇన్ FTL ఆర్ బఫర్ జోన్. ఎందుకంటే ఎట్లా తెలియాలి నాకు? మీరు ఎవరు FTL ఉన్నదంటారు, ఎవరు లేదంటారు. ప్రభుత్వాలు మారితే మారిపోతాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు. ఇంకో ఈ సర్టిఫికెట్ కనుక ఉంటే నాకు ఫ్యూచర్లో హైడ్రా వస్తే ఇంకో చూడు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ కూల్చడానికి వీలు లేదు, కూలిస్తే ఇందుకు 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలి. ఇది అకౌంటబుల్ చేద్దాం. మీరు కూల్చడం ఒకటే కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ఏది FTL ఏది బఫర్తో సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? ఇవాళ కూడా పత్రికలు వచ్చింది చూడండి, రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. ఎందుకు పడిపోతున్నాయి రిజిస్ట్రేషన్లు? ప్రజలు చెరువులో కూల్చొద్దు అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదని కాదు. లేక్ వ్యూ అని పెడితే అపార్ట్మెంట్లకు ప్రీమియం ఉంటుంది. మీరు ఏ బిగ్ బిల్డర్ రియల్ ఎస్టేట్ వెంచర్లకని వెళ్ళండి, లేక్ వ్యూ అని ఉండండి, దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. పార్క్ వ్యూ ఎక్కువ ఉంటుంది. ఎలాగైతే ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైనా చెరువు పక్కన కట్టిన ఇళ్లకు రేట్ ఎక్కువ ఉంటుంది, చెరువు పక్కన కట్టిన వెంచర్లకు రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ప్రకృతి కదా. అందువల్ల ఈవెన్ సైకాలజీ స్టడీ చెప్తున్నాయి, చెరువును మానసిక ఉల్లాసం కావాలి, డిప్రెషన్ ఆన్సైటీ నుంచి బయటపడాలంటే నేచర్కు ఎక్స్పోజ్ కావాలి. ఓ చెరువు, ఆ చెట్లు, ప్రకృతి. అందువల్ల దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. మరి నేనంటున్న సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎలా తెలియాలి? ఇప్పుడు నాకు FTL ఏది, బఫర్ జోన్ ఎలా తెలియాలి? అందుకే తక్షణం ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ సేవలో ఒక సర్వీస్ ఓపెన్ చేయండి. నేను HMDA ఎవరు తిరగాలి? HMDA వాళ్ళు ఓరగా చెప్తే నిజమైన గ్యారంటీ ఏంటి? ఇవాళ ఉన్న అధికారము అది FTL కాదంటాడు, రేపొచ్చిన అధికారం మళ్ళీ FTL అంటాడు. ఎవరు భరించాలండి ఇది? నేను ఇప్పుడు ఎలాగైతే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది EC అని, ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు అని, ఏ ల్యాండ్ అయినా మీ ల్యాండ్ కూడా నేను కావాలంటే EC తీసుకోవచ్చు. నా ల్యాండ్ మీద నేను EC తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నేను ల్యాండ్ కొనాలి అంటే మీ సేవలు అప్లై చేస్తే నాకు ఆ ల్యాండ్ ఓనర్లు ఎవరో అని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే FTL బఫర్ జోన్ సర్టిఫికేట్ కావాలి, ఇవ్వాలి ప్రభుత్వం. HMDA వారం తీసుకోండి, మీరు వెరిఫై చేయండి. మాకు ఆ సర్టిఫికేట్ ఇస్తే మాత్రం బాధ్యత వ్యక్తిది కాదు, ప్రభుత్వం. సో ఈ ఫెసిలిటీ అర్జెంటుగా స్టార్ట్ కావాలి, లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ ఇంకా పడిపోతాయి. ఎందుకంటే జనానికి భయం ఉంటుంది కదా, నేను కొంటున్నది FTL బఫర్తో అని, ఏ చెరువు ఎక్కడ అక్కడితో నాకు తెలియదు. నేను హైడ్రా వచ్చాక నాకే భయం వేసింది. నేను ఉంటున్న అపార్ట్మెంట్ కూడా FTL, ఎందుకంటే ఆయన మల్కంచెరువుకు దగ్గరలో ఉంటుంది. దగ్గర అంటే చాలా దూరం ఉంటుంది, రోడ్డు కట్ సైడ్ ఇది ఉంటే ఇది సైడ్ ఉంటే నాకే డౌట్ వచ్చింది. ఇది అరే ఇది ఏమన్నా మరి ఆ మల్కంచెరువు ఇక్కడ వస్తుందా అని. సో ఎవరికైనా మధ్యలో పెద్ద బ్రిడ్జ్ ఉంది, పెద్ద ఫ్లైఓవర్ ఉంది, అయినా కూడా డౌట్ వచ్చింది. అందువల్ల ఎవరికైనా ఈ అనుమానం ఉంటుంది కదా. ఈ అనుమానం పోవాలంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లాగా FTL సర్టిఫికేట్, బఫర్ జోన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. లేదా ప్రభుత్వాన్ని బాధ్యత కూల్చడమే కాదు కదా. సో అందువల్ల మనము ఏది కావాలో అడుగుదాం. పేద మధ్యతరగతి ప్రజలకు ఏ రక్షణ కావాలి, విల్ డిమాండ్. కానీ పేదల మధ్యతరగతిని చూపెట్టి
బడాబాబులు ఆక్రమించుకున్న ఆక్రమణలను మనం సమర్థించకూడదు. అన్ఫార్చునేట్లీ రాజకీయ వ్యవస్థ కూడా దేనికి దోహదం చేయాలి? మీరు ఎటువైపు ఉంటారు? మీరు పేద మధ్యతరగతి ప్రజలు ఎందుకు ఇదంటే దీనికి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. వీటిని చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు, వీటిని కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటారు. ఇవాళ ఒక ఫామ్ హౌస్ ఉన్నవాడికి సొంతగా బ్యూటిఫుల్ గార్డెన్ ఉంటుంది, ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవారికి, లేదా ఒక విల్లాస్ ఉన్నవారికి ఒక గార్డెన్ ఉంటుంది, లంగ్ స్పేస్ అంటారు. సాయంత్రం వెళ్తే ఆడ గాలి పీల్చుకోవాలి. ఒక 100 అడుగుల ల్యాండ్లో చిన్న ఇల్లు కట్టుకున్న వాడికి నీకు గాలి పిల్లవాడు ఎక్కడికి పోవాలండి? సో నీకు మీలాగా ఫామ్ హౌస్లు ఉన్నాయా? మీలాగా ఇంటి గార్డెన్ ఉందా? ఎక్కడికి పోతాడు? ఓ పబ్లిక్ పార్క్కు పోతాడు. ఆ పబ్లిక్ పార్క్ పై గాలి పీలుస్తాడు. ఒక చెరువు దగ్గరికి పోయి సెలవు తీర్చుకుంటాడు. మీరు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లో పాండ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. మీకేమో సొంత పాండ్స్, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కనుక మీరు ఎంజాయ్ చేస్తారు. మరి పేదవాడు ఎక్కడ ఎంజాయ్ చేయాలి? పేదవాడు స్విమ్మింగ్ చేయాలంటే ఎక్కడికి పోవాలి? పేదవాడు ఒక ప్రశాంతంగా వాతావరణం గడపాలంటే ఎక్కడికి పోవాలి? ఒక పేదవాడు కానీ మధ్యతరగతి వాడు ఒక చెరువు పక్కన పోయి ఆ చెరువు కనుక కలుషితం కాకపోతే, దుర్గంధం కాకపోతే ఆ చెరువు పక్కన కూర్చొని కొద్దిగా సెదరించుకుంటాడు. ఆ చెరువు కనుక మీరు బ్యూటిఫై చేసి చుట్టూ ఒక పార్క్ పెడితే, అందుకే వీటి కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటారు. ఆ చెరువు చుట్టూ వాకింగ్ చేస్తాడు. నీకంటే పెద్ద ఇల్లు నువ్వు ఇంటి చుట్టూ వాకింగ్ చేసుకుంటావు, నీకు ఫామ్ హౌస్లో వాకింగ్ చేసుకుంటావు, నీకున్న పెద్ద కమ్యూనిటీలో, గేటెడ్ కమ్యూనిటీలో వాకింగ్ చేసుకుంటావు. పేదవాడు ఎక్కడ వాకింగ్ చేసుకోవాలి? ఒక 100 గజాలు 200 గజాల ఇల్లున్న వ్యక్తి రోడ్డు మీద వాకింగ్ చేస్తే కాలుష్యం ఉంటుంది, ఏ వాహనం ఎప్పుడొస్తో కొట్టదు. మరి ఏం చేయాలి? అక్కడ పబ్లిక్ పార్కో లేకుంటే ఒక చెరువు చుట్టూ ఉన్నటువంటి బండి పైన వాకింగ్ చేస్తాడు. సాయంత్రం పూట చెరువు దగ్గర పోయి ఇంత పిల్లలు తీసుకుపోయి ఆడించుకుంటాడు. వీటినే కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటారు. ఈ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ ప్రజల ఆస్తులు. వీటిని కాపాడడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు కాపాడినట్టు. గ్రౌండ్ వాటర్ ఇవాళ డబ్బున్నవాడు 1000 అడుగుల వరకు కూడా బోర్వెల్ వేస్తాడు, 1500 అడుగులు బోర్వెల్ వేస్తాడు, ఏది వాటర్ పైకి లాగుతాడు. మీరు పెద్ద పెద్ద వెంచర్లు చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు చూడండి, ఒక 5 బోర్లు వేసి పడేసి మొత్తం భూగర్భంలో నీళ్ళంతా లాగి పడేస్తాడు. కానీ ఒక 100 గజాల ఇంట్లో, 200 గజాల ఇంట్లో ఉన్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక గుడిసెలో ఉన్న పేదవాడు బోర్ వేసుకోగలడా? పేదవాడైతే బోరు కూడా వేసుకోలేడు. పోనీ 200 గజాల ఇంట్లో ఉన్నవాడు బోర్ వేసుకోగలుగుతాడు. ఎక్కడ దాకా వేసుకోగలుగుతాడు? 500 వేసుకోగలుగుతాడు, 1500 వేసుకోగలడా? 4 బోర్లు వేసుకోగలడా? 4 బోర్లు వేసుకునే ప్లేస్ ఉంటుందా? మీకు ఇక్కడ వీళ్ళకి ఎవరికి కావాలి? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకు భూగర్భ జలాలు పైకి ఉంటే ఒక 200 300 వేసుకుంటే నీళ్ళు వస్తాయి. ఇవాళ 1000 అడుగులో నీళ్ళు వేసుకుంటే మిడిల్ క్లాస్ ప్రాబ్లం అంటే పవర్ బిల్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు బోర్వెల్ వేయడానికి ఖర్చు ఒకటే కాదు, 1500 అడుగుల లోతును బోర్ వేసుకొని వాటర్ తీయాలంటే రోజు ఎంత పవర్ బిల్ కట్టాల్సి వస్తుంది. అంటే పేదవాడికి భూగర్భ జలాలు పెరగడం మధ్యతరగతి ప్రయోజనాలు, పేదవాడి ప్రయోజనాలు. ఎందుకంటే ఒక 200 అడుగుల్లో నీళ్ళు వస్తే నీకు ఎంత హాయిగా ఉంటుంది. మరి భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయి? చెరువులు పెరుగుతాయి, పార్కులు పెరుగుతాయి, గ్రీనరీ పెరుగుతుంది. భూమి ఎక్కడికక్కడికి వాటర్ ఇనికే ప్రదేశాలు, ఓపెన్ ప్లేసెస్ ఉంటే పెరుగుతుంది. అందువల్ల మేము ఎందుకు సమర్థిస్తున్నాను? రీజనింగ్ ఉంది. దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, ఎవరు రాజకీయాలని మాకు అనవసరం. ఈ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ను కాపాడడం ద్వారా పూర్ అండ్ మిడిల్ క్లాస్ ప్రయోజనాలు నిలబడతాయి. పూర్ అండ్ మిడిల్ క్లాస్ ప్రయోజనాలు నిలబడాలి అంటే కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ కాపాడాలి. అది భూగర్భ జలాలు కావచ్చు, అది చెరువు కావచ్చు, అది పార్క్ కావచ్చు, అది ఓపెన్ ప్లేస్ కావచ్చు. సో మీకు డబ్బున్నవాడు తన బిడ్డను తీసుకుపోయి స్పోర్ట్స్ అకాడమీలో చేర్పిస్తాడు, ట్రైన్ చేసుకుంటాడు. పేదవాడు క్రికెట్ ఎక్కడ ఆడాలి? పేదవాడు ఫుట్బాల్ ఎక్కడ ఆడాలి? మధ్యతరగతి బిడ్డ ఎక్కడ ఆడాలి ఫుట్బాల్ పై? అందుకే చూడండి, మీరు చిన్న లేన్లలో క్రికెట్ ఆడుకుంటారు పేదలు పాపం. అదే వాళ్ళకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే, ఓపెన్ స్పేస్ ఉంటే వాడు ఆడుకుంటాడు. మరి సామాన్యుడికి అయితే ఎక్కడికైనా పోతాడు, డబ్బున్న సాడు. పేదవాడు ఎక్కడికి పోవాలి? అందువల్ల వాటిని కాపాడాలి అంటారు. రీజన్ లేకుండా కాపాడాలి అంటలేదు. సో కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటే ఇవి ప్రజలందరి సొత్తు. ఆ ప్రజలందరి సొత్తు కొంతమంది అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని తీసేయాలంటే నాలాంటి వాడి మీద మామూలు దాడి కాదు,
నన్ను తను కొడతామని బెదిరించిన వింటాడు. నాకు అర్థం కాదు. మేము కాదా పేదల మధ్య ప్రజలు నిలబడేది? ఇవాళ అందరికన్నా ముందు హైడ్రా కమిషనర్ ఇంటర్వ్యూ చేసి ఆయనతోని 100% పేద మధ్యతరగతి ఇళ్ళ జోలికి రాము అని అనిపించాం. నిన్న కూడా స్టేట్మెంట్ వచ్చింది. సో ఎట్టి పరిస్థితుల్లో నివాసం ఉన్న ఇళ్లలోకి పోము. ఓపెన్గా అపీల్ చేస్తున్నాం. ఎక్కడైనా ఈ హామీకి భిన్నంగా ఎక్కడైనా పేదల ఇండ్లు కూల్చడానికి హైడ్రా వస్తుందంటే మీరు మాకు తెలియజేయండి, మేము కూడా వస్తాం. నేనే కాదు, ప్రజల కోసం పోరాడే వాళ్ళు, ఏ రాజకీయాలకు సంబంధం లేని పౌర హక్కులు, ప్రజా హక్కులు, మానవ హక్కులు, ఇలాంటి సమాజంలో ప్రజల కొరకు నిరంతరం పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నాం. సార్ నాకు డౌట్ సార్, ఇక్కడ హైడ్రా ఈ తాజా ప్రకటనతో చాలా మంది ధైర్యంగా ఉన్నారు, FTL బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న వాళ్ళు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్గా ఇచ్చారు సార్, ఆ ఇళ్ల విషయంలో సర్కారే నిర్ణయం తీసుకుంటుంది, హైడ్రా అయితే కూల్చదు, సర్కార్ నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటంటే ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో రోజు వరదలు వస్తుంది ఇంటికి ప్రతి ఇయర్. అప్పుడు ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ ఇవ్వాలి చేయాలి. ఏమి ఇవ్వాలి చేయాలని చాలాసార్లు చెప్పాను. 100 గజాల ల్యాండ్ ఉన్న ఇల్లు తీయాలంటే 200 గజాల ల్యాండ్ ఇవ్వండి. ఆడ ప్రాపర్టీకి ఇంకా ఒక 100 గజాల ఇంట్లో 800 SFT ఇల్లు కట్టుకోవడం ఒక అతను జీవిస్తున్నాడు. మీరు 200 గజాలు ఇవ్వండి, 1500 SFT ఇల్లు కట్టియండి, ఇలా పోడండి, సంతోషంగా వెళ్తాడు. అవునా కదా? మీకు బెటర్ లైఫ్ ఇవ్వండి. ఇదేమీ నేను చెప్తున్నది కాదు, వరల్డ్ బ్యాంక్ లిటరేచర్ చెప్తుంది. తాగు అర్బన్ అండ్ ప్రాజెక్ట్ అనేది అర్జెంటీనాలో, సో నాకు గుర్తున్న కొరియాలో అర్జెంటీనా ఉంది, అలాగే చైనాలో షూకో ప్రాజెక్ట్ అని, ఇలా వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో డిస్ప్లేస్మెంట్ అయిన వారికి అంతకన్నా బెటర్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పారు. సో ఒక నిర్వాసితుడు ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడున్న జీవితం కన్నా మెరుగైన జీవితం ఇచ్చామనుకోండి, వెళ్ళరాండి. సో ఇంత సంతోషంగా వెళ్తారు కదా. ఐడెంటిఫై ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, అంతకన్నా బెటర్ ప్రాపర్టీ కల్పించండి. ఈ డబ్బున ఈ అడ్డగోలుగా ప్రభుత్వ భూములు ఇప్పుడు ఇవాళ కూడా పేపర్లు కొన్ని ఎన్ని వేల ఎకరాలు అన్నారు ప్రభుత్వ భూమిని రిక్లెయిమ్ చేశారు. అంటే అక్రమార్కుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని మీరు మళ్ళీ పట్టుకున్నారు కదా, అది పేద మద్దతు ప్రజలకు కంపెన్సేషన్ ఇవ్వండి. ఆ సిచ్యువేషన్ ఇవాళ కాదు, అది ఇప్పుడు మొదలు చేయాల్సిన పని ఈ పెద్దవాళ్ళ సంగతి చూడడం. కనీసం దీంతోనన్నా భయం ఉంటుంది కదా, నెక్స్ట్ టైం ఎవడు వెంచర్ వేయాలంటే మొదలు ఈ బిల్డర్లను ప్రాసిక్యూట్ చేయండి. ఇప్పుడు ఈ కట్టిన బిల్డర్లు ఎక్కడ పోయారండి? ఆ సున్నంచెర్ల కట్టిన బిల్డర్ లేడా అండి? అతను వేరే బిల్డింగ్ లేవా, వేరే యాక్టివిటీస్ లేవా? ఇప్పుడు ఏ బిల్డర్ అయినా కూడా ఒక్కటే వెంచర్ చేసి వెళ్ళిపోడు కదా, చాలామంది మళ్ళీ కడుతుంటారు కదా, వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. ఏ బిల్డర్ FTLలో బఫర్ జోన్లో కట్టారో ఆ బిల్డర్ ఆస్తులు జప్తు చేయండి. హైడ్రాకు అధికారం కూడా ఆస్తులు జప్తు చేసే అధికారం. అక్రమార్కులైన బిల్డర్లు పేద మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసి FTLలో బఫర్ జోన్లో కట్టి అమ్ముకున్న వారి ఆస్తులు జప్తు చేసి మధ్యతరగతి డబ్బులు ఇవ్వండి. వాళ్ళ మీద డబ్బులు ఫైన్ వేయండి. వాళ్ళు ఒక 10 కోట్ల ఆస్తి జప్తు చేస్తే 30 కోట్లు వేయండి ఫైన్. ఆ 30 కోట్ల మధ్యతరగతి పంచండి. ఎందుకు చేయరాదండి? వీల్ తెరదవే మనసుండే మార్గం ఉంటుంది. ఎందుకు సాధ్యం కాదండి? ఇది సాధ్యం కాదని నేను చెప్పేది. నేను ఇప్పుడు 2 మార్గాలు చెప్పాను. ఒకటి, ప్రభుత్వ భూములు, ఆక్రమించిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం తిరిగి తీసుకుంటోంది. ఆ 2, మీరు ఎవరైతే బిల్డర్లు అక్రమంగా నిర్మాణాలు చేశారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. జప్తు చేసి ఆ డబ్బులు కూడా మధ్యతరగతి పంచాలి. ఈ 2 కానప్పుడు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించైనా ల్యాండ్ కొనివ్వండి. ఏ పేద మధ్యతరగతి కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. అది కూడా ఇవాళ కాదు, ఈ మానవీయ పరిష్కారం కూడా ప్రాసెస్లో జరగాలి. మీకు ఇవాళ రేపు పొద్దునకి లేండి, ఇవాళ నోటీస్ ఇచ్చి 4 రోజుల్లో నువ్వు వెళ్ళిపో అంటే ఆ బిడ్డ స్కూల్ ఉంటుంది, వాడు పనిచేసే ఉద్యోగానికి లింక్ ఉంటుంది పక్కన, నువ్వు తీసుకుపోయి వాళ్ళని ఎక్కడో ఊరవతల పడేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారండి? అందువల్ల ఇది ప్రభుత్వం పాలసీ ఇవ్వాలి. కావాలంటే ఒక మానవీయమైన పరిష్కారం. సో అక్కడే ఉన్న చోటే, వేరే చోట కాదు, ఉన్న చోటే బెటర్గా ఎలా ఉంది. ఇప్పుడు మీకు వరల్డ్ బ్యాంక్ లిటరేచర్ చెప్తుంది, గ్రామాన్ని రీలొకేట్ చేస్తే ఎట్లా చేశారంటే, ఇప్పుడు గ్రామంలో ఇంకో పలానా తూర్పు వైపు ఒక చెట్టు ఉంది అనుకుందాం, అది మరి ఎటువైపు అలా వాస్తు తెలియదు, ఉదాహరణ చెప్తున్నా, తూర్పుకో పశ్చిమకో మర్రి చెట్టు ఉంది. ఆ గ్రామాన్ని రీలొకేట్ చేసి మళ్ళీ అక్కడే మర్రి చెట్టు పాతుంది. అంటే ఒక దగ్గర స్కూల్ ఉంటే అక్కడ మళ్ళీ స్కూల్ కట్టారు, ఎక్కడ గుడి ఉంటే గుడి కట్టారు. అంటే ఎంటైర్ విలేజ్ ఈజ్ రీలొకేటెడ్, రీక్రియేటెడ్ విత్ ఎ బెటర్ ఫెసిలిటీ.
ఇదే బెటర్ ఫెసిలిటీ. అంతకుముందు చుట్టూ ఖరీదు కూరగాయలు వేసుకునే ల్యాండ్ లేదు, ఇప్పుడు కూరగాయలు వేసుకునే భూమి ఉన్నట్లు ఇచ్చారు. ఇది చేయండి. మీరు 300 గజాల్లో ల్యాండ్ ఇల్లు మధ్యతరగతి ఇల్లు తీసేస్తే 600 గజాలు ఇవ్వండి, 500 గజాలు ఇవ్వండి. ఎందుకు పోరండి? అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సార్ కొద్దిగా మా ఇల్లు తీసేయరా, సార్ మా ఇల్లు తీసేయరా. ఎందుకంటే అక్కడే ఇవ్వండి మీరు, ఎందుకంటే దీనికి మార్గం ఉంటుందండి. సో ఇలా ఒక్కొక్క కేస్ టు కేస్, అన్నిటికీ ఒకటే రూల్ ఉండదు. కేస్ టు కేస్ ఒకటే ప్రిన్సిపల్ ఏంటంటే సాధ్యమైనంత మేరకు నివాసం ఉంటున్న పేద మధ్యతరగతి ప్రజలు ముట్టుకోకండి. మీరు ఈ ఆపరేషన్ 100% ఒక్క రోజులో కాదు, మొదలు పెద్దవాళ్ళ సంగతి తేల్చండి. 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 5 ఏళ్ళకో తప్పనిసరి పరిస్థితి వచ్చింది కొన్ని చోట్ల. అక్కడ వాళ్ళను డిస్ప్లే చేయకపోతే ఆడ నీళ్ళన్నీ నిండిపోతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా ఉంటే అంతటా చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అక్కడ ఎలా ఉంటే వాళ్లకు ఇప్పుడున్న ఫెసిలిటీ కన్నా, ఇప్పుడున్న ల్యాండ్ కన్నా, ఇప్పుడున్న ఇల్లు కన్నా, ఇప్పుడున్న బిల్డప్ ఏరియా కన్నా 2 3 ఇచ్చి వారికి ఒక సురక్షిత మళ్ళీ ఇంకో ప్లేస్ రీలొకేట్ చేయండి. ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి. లెట్ ఇట్ టేక్ 5 years, లెట్ ఇట్ టేక్ 10 years. వాట్ హ్యాపెన్స్ అండి? ఏమవుతుంది? ఒక్క రోజు అవుతుందా పని? ఈ ఆక్రమణలో ఒక్క రోజులేనాయా? 50 ఏళ్ళుగా ఆక్రమించుకొని పోయారు కదా. మరి ఎక్కడో వచ్చేదో మొదలు పెట్టాలి కదా. ఏడా మొదలు పెట్టాము? ఇలాగే ఆక్రమించుకుంటా ఉంటే ఏ చదువు మిగలదు కదా. నేను అందుకే అన్నాను రియల్ ఎస్టేట్ దెబ్బతింటాను. మరి కేబీఆర్ పార్క్ తీసేద్దాం, మొత్తం రియల్ ఎస్టేట్లకు ఇచ్చేద్దాం, బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ వస్తాయి. రెడీనా? ఆ కేబీఆర్ పార్క్ ముందు చూడండి, అన్ని పడవ కార్లు ఎక్కుంటాయి. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న బిగ్ మైటీ రిచ్ అంతా కేబీఆర్ పార్క్లోకి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. మీరు ఒప్పుకుంటారా? మరి కేబీఆర్ పార్క్ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది కదండి. రియల్ ఎస్టేట్ డుమేల్ అంటుంది కదా. ఆ కేబీఆర్ పార్క్ మొత్తం తీసి పడేద్దాం. వేల అపార్ట్మెంట్లు వస్తాయి. మామూలు కూడా డిమాండ్, సెంట్రల్ లొకేషన్ కదా. ప్రభుత్వానికి కూడా వేల కోట్ల డబ్బులు వస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా బ్రహ్మాండ డెవలప్ అవుతుంది. చేసుకుందామా? మరి గడ్డిపేట కూడా తీసి పడేద్దామని మొత్తం లేఅవుట్ చేసి పడేద్దాం. బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ దొరుకుతుంది. హిమాచార్ తీసి పడేద్దాం, లేఅవుట్ దొరుకుతుంది కదా. హుసేన్సాగర్ తీసి పడేద్దాం, మొత్తం లేఅవుట్ చేసుకుందాం. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. లేఅవుట్ చేద్దాం, పబ్లిక్ గార్డెన్ తీసేద్దాం, ఇంద్రపార్క్ తీసేద్దాం, అన్ని లేఅవుట్లే చేసి పడేద్దాం. ఇక రియల్ ఎస్టేట్ ఫుల్ పెరుగుతుంది కదా. ఏం మాట్లాడతానని అర్థం ఉండాలి కదా. అందుకే ప్రజలందరినీ తొలగిస్తే చెరువుల నుండి ఏం చేస్తాయి? నా ఇంటర్వ్యూలో మీరు చెప్పింది రంగనాథ్ చెప్పింది చూడండి. చెరువులు ఎవరి కొరకు పునరుద్ధరిస్తున్నారండి? ప్రజల కొరకు. మరి ప్రజలందరినీ ఎప్పుడైతే ఎవరికి చెరువుల నుండి ఏం చేస్తాయి? చెరువుల కోసం కాదు కదా, చెరువులు ప్రజల కోసం కదా. మీరు ప్రజలందరినీ డిస్ప్లే చేసి పడేస్తారు. ఎక్కడైనా ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల మళ్ళీ చెప్పేది, పేద మధ్య తరగతి పేరు చెప్పి బడాబాబులు తప్పించుకునే ప్రయత్నం ఇది. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా అండగా ఉన్నారు. వారు కూడా పేద మధ్యతరగతి ప్రజల మాటలు చెప్తున్నారు. పేదల మధ్యతరగతి ప్రజల మాటలు చెప్పకపోతే జనం ఒప్పుకోరుగా చెప్తున్నారు. ఎలాగైనా ఈ ఆపరేషన్ ఆపాలి. ఏదో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి, పేదల మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి, లేదు ఇంకో పలానా పార్టీ ఉంది చేశారు, మా పార్టీ ఈ పార్టీ ఉంది చేయలేదని చెప్పి, నువ్వు ఏదో ఒకటి చెప్పి దీన్ని ఆపాలి. ఎందుకంటే మా ఫామ్ హౌస్ కూలిపోతున్నాయి, మా ఆస్తులు మేము ఆక్రమించుకున్న ఆస్తులు పోతున్నాయి, మేము కావద్దా మా వాళ్ళు. ఇది రాజకీయం. ఈ రాజకీయం చదివింది కాదు అంటున్నాను. అందువల్ల పేదల మధ్యతరగతిని రక్షించడానికి అందరం రెడీ కదా. ఇందులో తేడా ఉన్నది.